సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే సో 1-1కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఇస్తారంటే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, సో మ్యాక్సిమం మార్క్స్ ఏ విధంగా గెయిన్ చేయాలి, సో ఈజీగా ఏ విధంగా పాస్ అవ్వాలనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మరిన్ని జేఎన్టీహెచ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ దాంతోపాటు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన క్వశ్చన్ పేపర్ అయితే కూడా టోటల్గా 75 మార్క్స్కి 75 మార్క్స్ అనమాట. సో దీనిలో మనం టోటల్ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చేది 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్లో కూడా మనం రాయాల్సింది 5 క్వశ్చన్స్. టైం వచ్చేసేటప్పటికి 2 అవర్స్ అనమాట. సో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఈ 4 పాయింట్స్. సో టోటల్ 75 మార్క్స్, 8 క్వశ్చన్స్ ఇస్తారు. మనం వాటిలో 5 క్వశ్చన్స్ రాయాలి. టైం డ్యూరేషన్ 2 అవర్స్ అనమాట. సో ఈ మోడల్ పేపర్ నేను 2020 సెమిస్టర్కి సంబంధించింది అయితే తీసుకున్నాను. R18 రెగ్యులేషన్ అనమాట. సో మనకి రెగ్యులేషన్ ఏదైనా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే సేమ్ అయి ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇంకా మనం మెయిన్గా చూసుకున్నట్టయితే 8 క్వశ్చన్స్ ఇస్తే 5 క్వశ్చన్స్ మనం రాయాలి. సో ఈ 5 క్వశ్చన్స్లో కూడా 8 క్వశ్చన్స్లో కూడా మనకి క్వశ్చన్కి మళ్ళీ టూ సబ్ ఆన్సర్స్ అయితే 2 సబ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. అంటే ఇక్కడ చూసినట్టయితే A, B అని. సో A, B చూసుకున్నట్టయితే టోటల్ 15 మార్క్స్, అట్లా 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో మళ్ళీ మనకి అన్ని పేపర్స్లో ఈ విధంగానే అడగాలనేది అయితే రూల్ అయితే ఏముండదు అనమాట. సో ఒక్కొక్కసారి ఈ 2 క్వశ్చన్ అంటే A, B అనేది ఇవ్వకుండా డైరెక్ట్గా ఒకే క్వశ్చన్ మనకి 15 మార్క్స్కి కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో A, B లేకుండా డైరెక్ట్ ఒకే క్వశ్చన్ 15 మార్క్స్కి అయితే కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనల్ని క్వశ్చన్స్ అయితే కూడా ఈ విధంగా అయితే అడగవచ్చు అనమాట. సో డైరెక్ట్ 15 మార్క్స్ లేకపోతే 7+8 అని. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడతో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇట్లా A, B అడిగినప్పుడు మనల్ని డైరెక్ట్గా ఈ 2 క్వశ్చన్స్ అని అయితే కూడా ఒకే చాప్టర్ నుండి అడుగుతారా అనేది అయితే మీకు డౌట్ అయితే ఉండొచ్చు. సో అట్లా ఒకే చాప్టర్ నుండి అయితే 100% అయితే అడగరనమాట. సో 2 డిఫరెంట్ చాప్టర్స్ నుండి అయితే కూడా అడిగే అవకాశం అయితే 100% ఉందని చెప్పొచ్చు. సో ఏ విధంగా అడుగుతారనేది ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో A వచ్చేసేటప్పటికి యూనిట్ 1, సో ఇప్పుడు B వచ్చేసేటప్పటికి యూనిట్ 2 నుండి కూడా అడుగుతారనమాట. సో మీ అదృష్టం అంటే మన లక్ కానీ బాగున్నట్టయితే ఒకే యూనిట్ నుండి 2 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అది టోటల్గా చాలా రేర్ కేసులో ఆ విధంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, కాకపోతే వెరీ రేర్ కేసెస్ అనమాట. ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అయితే కూడా టోటల్గా జంబుల్ చేసి ఇచ్చే అవకాశం అయితేనే ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనకైతే ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట ఫ్రెండ్స్. టోటల్గా మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అయితే కూడా టోటల్గా 6th or 7th జూలై నుండి కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఒక 1 week or 10 days ఉందనుకోండి. సో ఈ 10 daysలో మ్యాక్సిమం ఇంకా ప్రిపరేషన్ కూడా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ఈజీగా ముందర పాస్ ఏ విధంగా అవ్వాలనేది చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 6 యూనిట్స్ ఉంటాయి కదా, సో ఈ 6 or 5 యూనిట్స్ ఉంటాయి కదా. సో యూనిట్స్లో ఫస్ట్ మీరు ఒక 3 యూనిట్స్ కానీ బాగా ప్రిపేర్ అయినట్టయితే మీరు ఫస్ట్ ఈజీగా విత్ మంచి మార్క్స్ అయితే పాస్ అవ్వచ్చు అనమాట. సో అది 100%. ఎందుకంటే మనకి ఏదైతే ఈ 8 క్వశ్చన్స్ ఉన్నాయో ఈ 8 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ మీరు 3 యూనిట్స్ కానీ ప్రిపేర్ అయినట్టయితే ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ అయితే కూడా మీరు ఈజీగా అటెండ్ చేయొచ్చు అనమాట. సో బాగా ప్రిపేర్ అయ్యి అంటే మీకు ఆ సబ్జెక్ట్ అంటే ఏదైతే ఆ కంటెంట్ మీద ఒక క్లారిటీ ఉన్నట్టయితే మీరు ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ అయితే కూడా ఈజీగా అయితే రాయొచ్చు అనమాట ఫ్రెండ్స్. సో బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా మనకి ఆల్మోస్ట్ ఈజీగా ఉండే బ్రాంచ్ అయితే ఏది ఉండదు. సో కొద్దిగా నాలెడ్జ్ అయితే కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా ఫస్ట్ మీరు ఏంటంటే 3 యూనిట్స్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. సో 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే 4 క్వశ్చన్స్ ఈజీగా అయితే రాయొచ్చు అనమాట. సో అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చనే యూనిట్ 1 నుండి వచ్చినాయి అనుకోండి. సో A, B మీరు ఫస్ట్ యూనిట్ బాగా ప్రిపేర్ అయినట్టయితే 15 మార్క్స్ వస్తాయి. అట్లానే మీరు ఫస్ట్ 3 యూనిట్స్ బాగా ప్రిపేర్ అయ్యి ఉండి మీకు ఫస్ట్ క్వశ్చన్లోనే ఫస్ట్ యూనిట్ A వచ్చేసేటప్పటికి యూనిట్ 1 అండ్ B వచ్చేసేటప్పటికి యూనిట్ 2 నుండి అడిగినా మీరు ఈజీగా అయితే కూడా అటెండ్ చేయగలుగుతారు కాబట్టి ఆ విధంగా చూసుకున్నా మీరు మినిమం 4 క్వశ్చన్స్ అయితే కూడా రాయగలుగుతారు కాబట్టి మ్యాక్సిమం మీరు ఈజీగా అయితే కూడా పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఈ విధంగా అయితే కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది చూసుకున్నట్టయితే, సో మీకు ఏ అయితే యూనిట్స్ ఉంటాయో, సో ఆ యూనిట్స్లో ఫస్ట్ మీకు ఏది మీరు క్లారిటీగా మీకు వచ్చో, ఏది ఈజీగా ఉంటుందో, సో ఈజీ అంటే ఈజీ కాదు, సో మీకు ఏది కొద్దిగా రాయగలను అండ్ మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న యూనిట్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్టయితే, సో మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది, ఆటోమేటిక్గా చదివింది కొద్దిగా గుర్తుంటుంది అనమాట. సో మీరైతే కూడా కొద్దిగా సొంతగా రాసే అవకాశం కూడా అయితే ఉంటుంది. వన్స్ మనకి కంటెంట్ మీద క్లారిటీ ఉన్నట్టయితే, సో మనం అయితే కూడా 15 మార్క్స్కి సంబంధించి మినిమం ఒక 4 to 5 పేజెస్ అయితే రాయొచ్చు. సో అట్లా అని ఎక్కువ పేజెస్ రాసినా మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుంది. సో మినిమం 4 పేజెస్లోనే క్వశ్చన్స్ అవ్వకూడదే బెస్ట్ అనమాట నా ఒపీనియన్ ప్రకారంగా. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అయితే కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట JNTUH సంబంధించి సో 1-1 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా అయితే అడుగుతారు. సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అయితే తెలియజేయండి. సో నేను ఆల్మోస్ట్ రిప్లై అయితే ఇస్తాను.